మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. దేవుడు ఈ దినమందు మనకిచ్చిన వాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్లే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు తెలియజేస్తూ ఈ మాటలు మనకు కూడా తెలియజేస్తున్నాడు. దినములు చెడ్డవి కనుక, దినములు ఎలాంటివట? చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అంటున్నాడు. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అంటున్నాడు. దినములు చెడ్డగా ఉన్నాయని వాక్యం తెలియజేస్తుంది. మనం కూడా చూస్తున్నాము. కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోమంటున్నాడు. సమయం పోనీయక సద్వినియోగం చేసుకోవడం అంటే మన సమయాన్ని, విరామ సమయాన్ని వ్యర్థముగా వినియోగించకుండా దేవుని ధ్యానంలోను, దేవుని ప్రార్థనలోను, దేవుని వాక్య పఠనంలోను మనము గడిపినప్పుడు మన దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. సమయము పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అంటున్నాడు. అజ్ఞానులు ఏం చేస్తారంటే వారు దేవునికి దూరంగా ఉంటారు, దేవునికి దూరమైన కార్యాలు చేస్తుంటారు, దేవుడు లేని కార్యాలు చేస్తూ ఉంటారు, దేవుని యొక్క మహిమను గుర్తించకుండా జీవిస్తూ ఉంటారు. వారి వల్లే కాకుండా అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్లే నడుచుకోండి అంటున్నాడు. జ్ఞానం కలిగి మనము, మన దేవుడు మనకి జ్ఞానంనిచ్చి మనల్ని జీవింపచేసే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనము జ్ఞానుల వల్లే నడుచుకోవాలని ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. అదే వాక్యంలో 5వ అధ్యాయంలోనే 19-20 వచనాల్లో ఏమని తెలియజేస్తున్నాడు అంటే, ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు అంటున్నాడు. సమయము పోనీక ఆ సమయాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలట? ఒకరినొకరు సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుకోవాలట. మనం ఒకరినొకడు కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ సంగీతములతోనూ ఒకరినొకడు హెచ్చరించుకోవాలట. మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు ప్రభువు మహిమార్థమై యేసుక్రీస్తు పేరట సమస్తమును మనము చేయాలట. తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మనము జీవించాలట. మన సమయమును ఎలా సద్వినియోగం చేసుకోమంటున్నాడు? కీర్తనలతో సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ ఒకరికొకరు హెచ్చరిక చేసుకోమంటున్నాడు. కుటుంబంలో బిడ్డలున్నారు, యజమానులు ఉన్నారు, ఇంకా ఉండుంటారు. కాబట్టి వారందరూ కుటుంబ ఆరాధనలు చేసుకోవాలి. పాటలతో ఒకరినొకరు, సంగీతములతోనూ మంచి మాటలతోనూ ఒకరినొకరు హెచ్చరిక చేసుకున్నప్పుడు వారందరూ దేవుని ఎదిగే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబ ఆరాధనలు చేసుకోమని మనకి ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. కుటుంబ ఆరాధనలోనే కాదు, సంఘములో కూడా ఒకరినొకరు హెచ్చరిక చేసుకుంటూ సంగీతంతోనూ దేవుని స్తుతిస్తూ ఉండాలని ఇక్కడ తెలియజేస్తున్నాడు. మనం కుటుంబంలోనూ దేవునిలో ఎదుగుతూ, సంఘంలోనూ దేవునిలో ఎదుగుతూ, దేవునికి మహిమార్థంగా జీవించినప్పుడు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ క్రీస్తునందలి భయంతో ఒకరినొకడు లోబడి ఉండినప్పుడు మనము ఆయన చిత్తము నెరవేర్చిన వారముగా ఉంటాము, ఆయనకి ఇష్టమైన బిడ్డలముగా ఉంటాము, ఆయన కార్యాలు నెరవేరుస్తూ ఆయన దీవెనలు పొందుకున్న వారంగా ఉంటాం. దేవుని కృప మనతో ఉండాలి అంటే మనము సమయము పోనీక సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకోవాలి. సంగీతములతోనూ పాటలతోనూ హెచ్చరికలతోనూ ఒకరినొకరు హెచ్చరించుకుంటూ బుద్ధి చెప్పుకుంటూ క్రీస్తు ప్రేమను మనము పంచుకోవాలి. తండ్రికి మహిమార్థముగా మనము జీవిస్తూ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ జీవించాలి అని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. కాబట్టి సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు మనము ఆ విధముగా దేవునికి ఇష్టమైన బిడ్డలముగా జీవితాము. ఇతరులని పాటల ద్వారా, మంచి మాటల ద్వారా, సంగీతం ద్వారా ఇతరులను దేవుని గురించి బోధిద్దాము. ఇతరులకు దేవుని గురించి మంచి మాటలు చెప్పుదాము. మన కుటుంబాన్ని బలపరుచుకుందాము, సంఘాల్లో బలపరచబడదాము, సంఘాన్ని బలపరుద్దాము. ఆ విధముగా దేవుడు మనల్ని దీవించును గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా మీకు వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు స్తోత్రాలు. ఇచ్చిన వాక్యం కొరకు మీకు స్తోత్రములు ప్రభువా. మీరు ఇచ్చిన ఈ వాక్యంతో మా ప్రభువా
వాక్యమును ధ్యానిస్తూ ఆ విధముగా మేము జీవిస్తూ నాయన మిమ్మల్ని మహిమపరిచే భాగ్యము మించిన బిడ్డలకు మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పేరటి మనవులు మీ పాదములతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.